మనకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల సర్వ పాపాలు తొలగి శుభాలు కలుగుతాయన్నది బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కార్తీక మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకుని వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ఆలయం ముందు మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి కార్తీక దీపాలు వెలిగించి హరహర మహాదేవ శంభో శంకర అంటూ ప్రణమిల్లారు. ఈ సందర్భంగా పురోహితులు సురేష్ స్వామి, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు మాట్లాడారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, తొండపునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శాంతి, ప్రియా, రాణి, లక్ష్మి, సుభద్ర, వాసు, శ్రీనివాసులు రెడ్డి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరే కార్తీక మాసే కృష్ణపక్షే ఇందువాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏం గుణ విశేష విశిష్టాయాం అని ఈరోజు ఇందువాసరే సోమవారం శివుడికి విశేషమైన దినం. అది కార్తీక మాస చివరి సోమవారం. దాంట్లో సాయాసం వేళలో ప్రదోష కాలంలో కార్తీక దీపోత్సవమని మన సంకల్ప వరసిద్ధి వినాయక సాగర్ గుడిలో వినాయకుడికి పూజలు, కార్తీక దీపోత్సవం మన గోపీనాథ్ రెడ్డి గారు, చెన్నంగారెడ్డి గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారు, రాజశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో చేసినాం. ఈ సంకల్ప వరసిద్ధి వినాయకుడు విశేషం ఏమంటే సంకటహర చతుర్థి రోజు మన సంకటాన్ని పోగొట్టే వినాయకుడు. అదే మాదిరి ఆయనకి తండ్రి అయిన శివుడు ఈరోజు శివునికి విశేషమైన దినము సోమవారం, హిందువారం అని సంస్కృతంలో. ఆ సోమవారము సాయంకాలం ప్రదోష కాలంలో చివరి సోమవారంగా కార్తీక మాసంలో, రేపటి నుంచి మార్గశిర మాసం చివరి సోమవారంగా సాయం ప్రదోష కాలంలో కార్తీక దీపోత్సవం నిర్వహించబడింది. అందరికీ ఆయుష్, ఆరోగ్యము, ఆనందము అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మనం వినాయకుడిని, ఆయన తండ్రి గారైన శివుని ప్రార్థిస్తూ జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం, శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయకుడికి పురోహితుడు సురేష్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు చేసి అనంతరం దీపోత్సవం చేశాము. ఈ దీపోత్సవం చేయడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది. దీపం పరబ్రహ్మం. దీపం వెలిగిస్తే వెలుగులు ప్రకాశంతో మనమంతా ఆ విధంగా ప్రకాశవంతంగా వెలుగులో జీవితంలో మనం ఉంటాము. ఆ బోలో శంకరుని ఆశీస్సులు మనకు సంపూర్ణంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో దీపోత్సవం చేస్తే చాలా మంచిది. ఓం గణేశాయ.